ఆశలు సందడి చేసే పండుగే బంధుమిత్రుల శుభాకాంక్షలు సందడి చేసే పండుగే మంచి పనులను చేయగలిగితే మనిషి బతుకుకు అర్థం అనుకున్నది సాధించగలిగితే అదే జీవిత పరమార్థం మంచి పనులను చేయగలిగితే మనిషి బతుకుకు అర్థం అనుకున్నది సాధించగలిగితే అదే జీవిత పరమార్థం ఏటేటా ఏ తీర్చే రోజు ఎందరో దీవించే రోజు ఏటేటా ఏ తీర్చే రోజు ఎందరో దీవించే రోజు గుప్పెడు గుండెల్లో ఆనందాలు గుప్పుమని పుట్టిన రోజు విష్ యు హ్యాపీ బర్త్డే వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విష్ యు హ్యాపీ బర్త్డే వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శతమానం భవతి భవతి శతమానం భవతి భవతి శతమానం భవతి భవతి శతమానం భవతి భవతి ఆయురారోగ్యాలతో సుఖగానం జగతి జగతి ఆయురారోగ్యాలతో సుఖగానం జగతి జగతి పుట్టినరోజు పుట్టినరోజు తల్లిదండ్రుల కళ్ళల్లో నా తారాడే ఆనందం పిల్లలు పెరిగి పెద్దవ్వాలని తాపత్రయ తారంగం తల్లిదండ్రుల కళ్ళల్లో నా తారాడే ఆనందం పిల్లలు పెరిగి పెద్దవ్వాలని తాపత్రయ తారంగం వినోదంగా విహరించే రోజు కనువిందులు కావించే రోజు వినోదంగా విహరించే రోజు కనువిందులు కావించే రోజు ఆత్మీయులతో అనురాగాలు హత్తుకుని పుట్టిన రోజు విష్ యు హ్యాపీ
ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధలా కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం
కరుణించేను మమ్ము కన్నా తల్లి వలనే కనికరించేను మమ్ము ఎన్న తరమ ప్రేమ హల్లెలూయా ప్రభు స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా దావీదు రాసిన సంకీర్తన 128వ సంకీర్తన మొదటి నుండి 6 వచనాలను మనం చదువుగా ఉందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు.
నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశ్రదించును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినము మరొకసారి ఒక ప్రత్యేకమైనటువంటి జన్మదిన సందర్భంగా మీ సన్నిధానములో కుటుంబ సభ్యులు అయినటువంటి ప్రభా, మరి కీర్ల భాస్కర్, కళావతి, వారికి ప్రేమించి ఇచ్చినటువంటి ఏకైక కుమారుడు మనస్సు ఆయన సతీమైనటువంటి ప్రభా నయముడు ప్రార్థిస్తున్నాను. వారికి మీరు ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు స్వామిన జన్మదిన సందర్భంగా మేమందరము కలిసి ప్రభా ఇదిగో నేను స్తుతిస్తూ నీ ఆరాధిస్తూ మహిపరిశాంత వరకు ప్రభా నీ వాక్యమే ఆదరించును, నీ వాక్యమే బలపరచును, నీ వాక్యమే నడిపించును, నీ వాక్యము సహాయం అందించును, నీ వాక్యము ఆశీర్వదించును అని సెలవిచ్చిన విధంగా ప్రభా నీ వాక్యముతో మరి జన్మదినాన్ని జరుపుకున్నటువంటి మరి స్వాదినానికి ప్రభా ఎదుగుదల నాయన మంచి ఆరోగ్యములు ప్రభా మీరు అనుగ్రహించే సహాయం చేయగలరు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మరొకసారి దేవుని వర్తమానము పంచుకునే భాగ్యాన్ని మరి మోరియా ప్రార్థన మందిర దైవజనుడు మరి కుటుంబ సభ్యులు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి యేసుక్రీస్తు నామములో దైవజనునికి శుభములు తెలియపరుస్తున్నాను. అలాగనే కుటుంబ సభ్యులకు కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. దయచేసి ఎవరు అరసకండి, పిల్లలను ముందుకు నడిపించండి. ఒక చాక్లెట్లు పొట్ల మీద కొనిపించి వారిని అల్లరి చేయకుండా మరి చేస్తాం. దయచేసి మౌనంగా ఉండండి, ఎందుకనగా వాక్యము చాలా విలువైనది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదివినటువంటి వాక్య భాగములో 2 విషయాలను దావీదు చదివిస్తున్నాడు. 6వ వచనం చదువుకుందా. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. గాక అంటేనే మనం అనాల్సిన మాట ఏంటంటే కీర్తన గ్రంథంలో రాయబడింది ఆమేన్ అని మనం అనాలి. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. ఎందుకనగా మనము ఈ కీర్తనకారుడు 2 విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. ఏమిటనగా 2 అంశాలను మనం ధ్యానించబోతున్నాం. 3వ వచనంలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండెదరు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి పరిశుద్ధ గ్రంథములో మరి 2 విషయాలను మనం క్లుప్తముగా ధ్యానించబోతున్నాం. ఎందుకనగా మరి స్వామినాథము సౌందర్యము కలిగి ఒలీవ చెట్టు వలె ఎదగాలని నేను ఆశిస్తాను. ఎందుకనగా మరి అలాగనే నీ పిల్లల పిల్లలను నువ్వు చూచదవనటువంటి వాగ్దానము తన కుటుంబములో భాస్కర్కు నెరవేర్చాడన్నమాట. ఎందుకనగా దేవుడు సెలవిచ్చిన విధముగా దావీదు సెలవిస్తున్నాడు. దీనికి అంతటికి కారణం ఏదనగా మొదటి వచనంలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఎందుకనగా త్రోవలో నడుచువారు ధన్యులు. త్రోవ అనగా మార్గము అని అర్థం. అందుకే తగినటువంటి దేవుడు యేసు ప్రభుల వారు సెలవిచ్చినది ఏమనగా నా ఆజ్ఞలను పాటించుడి.
నా మార్గములను నడువుడి అని సెలవిచ్చాడు ప్రభునందు ప్రేమించి వాళ్ళారా. ఆయన మార్గములో నడిచిన వారు, ఆయన ఆజ్ఞలకు విధేయత కలిగిన వారు ధన్యులుగా పిలువబడారు. అందుకు ఉదాహరణకి మనం చూసినట్లయితే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా అక్కడ ఆ మరియకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత మనం చూడగలుగుతున్నాం. దయచేసి తీసిన వారు చదవండి. నేనే చదవమంటున్నా. నమ్మిన ఆమె ధన్యురాలు ఆయను. ప్రభునందు ప్రేమించి వాళ్ళారా, అనగా భయభక్తులు కలిగి ఉండట అంటే ఎవరైతే ప్రభునందు నమ్మిక ఉండి ప్రభునందు విశ్వాసము ఉండగలుగుతారో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. వారు ధన్యులుగా పిలబడతారు. ప్రభు దృష్టికి పరిశుద్ధులుగా కనపడతారు. ప్రజల దృష్టికి ధన్యులుగా కనపడతారు. అందుకే దేవుని యొక్క లేఖనములో ఆ ధన్యురాలుగా పిలబడుటకు కారణం ఏదనగా 46వ వచనంలో వ్రాయబడింది. అక్కడ సంపూర్ణమైనటువంటి మాట ఒకటి ఉంది. నా ప్రాణము ప్రభును ఘనపరుచుచున్నది. ప్రభునందు ప్రేమించే వాళ్ళారా, అనగా ప్రభును ఎవరైతే ఘనపరచగలుగుతారో, ప్రభు నామమును ఎవరైతే ఆయన నామమును ఉచ్చరించగలుగుతారో, ఆయన నామమును ఎవరైతే కొనియాడబడతారో వారిని ప్రభు హెచ్చింప చేయగలుగుతాడు. యెహోషువ గ్రంథంలో వ్రాయబడింది, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరచదను. ప్రభునందు ప్రేమించి వాళ్ళారా, ఆయన ప్రభు నామాన్ని ఎవరైతే ఘనపరచగలుగుతారో వారిని ప్రభు హెచ్చింపగలుగుతారు. అందుకే దావీదు రాసిన కీర్తనలో కూడా 91వ వచనంలో 14వ వచనం ఒక మాట ఉంది, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ప్రేమించుచున్నాను. ప్రభునందు ప్రేమించి వాళ్ళారా, ఎవరైతే ప్రభు నామాన్ని ఎరిగి ఎవరైతే ప్రభు నామాన్ని ఘనపరచగలుగుతారో ప్రభు వారిని ప్రేమించి వారిని హెచ్చింప చేయగలుగుతారు. వారిని ధన్యులుగా ఈ లోకములో పిలబడతారు. ప్రభునందు ప్రేమించి వాళ్ళారా, అందుకే దేవుని యొక్క లేఖనాలలో మరి తీట్ల భాస్కర్ మరి వారి తండ్రి అయినటువంటి కీర్తి చేసులు మరి స్వామినాథం మరి సువర్తమ వారి యొక్క గర్భఫలములు కుమారులుగా పుట్టినటువంటి వారిలో ఒక వ్యక్తి భాస్కర్, తీట్ల భాస్కర్. ఆ భాస్కర్ కు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటనగా, ఎందుకు ఆ ఆశీర్వాదం ఇచ్చారు, ఏమిటి ఆశీర్వాదం అంటే, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఎందుకనగా కొంతమందికి అయితే మరి పెళ్లి చేసుకున్న వారికి సంతానము లేదండి. ఉందండి, ఉందా? కుమారులు పుట్టినా పెళ్లిలైనా కానీ కొంతమందికి సంతానము లేదు. అందుకే ఇక్కడ ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమనగా భాస్కర్ కు ఆ వాగ్దానము నెరవేర్చారు తన కుటుంబం పట్ల, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఎందుకనగా కుమారుల పట్ల తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఏంటంటే, వృద్ధాప్యములో ఉన్నటువంటి వారికి అరే నా కొడుకు పెళ్లి చేస్తే వారి మనమను చూసి నేను ఆనందించాలని చెప్పి పెద్దలకు ఒక కోరిక ఉంటుంది. ఏమైనా నియమ కాదా? ఉంటుందా లేదా? నియమ కాదా? అలాగనే అందును బట్టి భాస్కర్ తన కుటుంబ జీవితంలో తన కుమార్తెల పిల్లలను అలాగనే కుమారుని పిల్లలను కూడా ఆయన చూశాడు. ఆ వాగ్దానము భాస్కర్ పట్ల నెరవేర్చాడు. ప్రభునందు ప్రేమించి వాళ్ళారా, ఏమన్నా నియమ కాదా? అందుకే భాస్కర్ ఏం చేశాడు, ఇప్పుడు తన సంతానంలో ఉన్నటువంటి వారి పిల్లలను చూశాడు. దీనికి అంతటి కారణం ప్రభు నామాన్ని ఘనపరిచాడు కనుక, ప్రభు నామాన్ని ప్రేమించాడు కనుక, ఆయన ఆజ్ఞలకు విధేయతగా ఉన్నాడు, నడిచాడు కనుక, ఆయన నామాన్ని ఘనపరిచాడు కనుక, అందుకే తన కుటుంబాన్ని హెచ్చింపచేశాడు. ప్రభునందు ప్రేమించి వాళ్ళారా,
అందుకే ఈ వాగ్దానము భాస్కర పట్ల నీ పిల్లలను నీవు చూసేదవు ప్రభునందు ప్రేమంటి వాళ్ళారా. రెండవదిగా మనం చూసినట్లయితే జీవ గ్రంథములో దావీదు చరవిస్తున్నాడు. ఇక్కడ స్వామినాథానికి ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఏమిటనగా ఒలీవ మొక్కల వలె ఉండెదరు. ఎవరు ఇక్కడ? మరి మనస్సే పాల్ నయోమికి కలిగినటువంటి కుమారుడు. అనగా నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండెదరు. ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ద ట్రీ. మరి తల్లిదండ్రులు కోరుకోవలసినటువంటి ఉదాహరణ ఏందనగా, నా కొడుకు ఒక పెద్ద డాక్టర్ కావాలి, నా కొడుకు ఒక సైంటిస్ట్ కావాలి, నా కొడుకు ఒక పెద్ద లాయర్ కావాలని కోరుకుంటాడు తల్లిదండ్రులు. ఏమన్నా కాదా? అయితే ఇక్కడ దావీదు తన సంతానములో ఉన్నటువంటి మరి మనం చూసినట్లయితే అక్కడ దావీదు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఏమిటనగా నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండెదరు. ఒలీవ మొక్కల వలటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఒలీవ మొక్కల వలె ఉండెదరని ఎందుకు దావీదు ఆ చెట్టును ఆయన చూపిస్తూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండెదరని చెప్పి ఇక్కడ మరి మనస్సే పాల్ నయోమికి కలిగినటువంటి కుమారుడు మరి స్వామినాథానికి నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండెదరు అని చలవిస్తున్నాడు ప్రభునందు ప్రేమంటి వాళ్ళ. ఎందుకనగా ఒలీవ చెట్టులో ఒక ప్రత్యేకత ఉంది. ఒలీవ చెట్టు దేవుని చేత ఆశీర్వదింపబడినది. ఇంకా లోతైన విషయం ఏంటంటే ఇజ్రాయేల్ దేశంలో అసెంబ్లీకి ముందు ఒలీవ చెట్టు నాటబడిందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే అసెంబ్లీ చుట్టూ గాంధీ బొమ్మ పెట్టారు. మీకు కొన్ని విషయాలు తెలుసో తెలియదు. ఎందుకు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఆ అసెంబ్లీకి అక్కడ ఆ యొక్క ఒలీవ చెట్టు ఎందుకు పెట్టారనగా, వారి దేశము ఒలీవ చెట్టు ఏ విధంగా విస్తరిస్తుందో అలాగనే మా దేశము కూడా మా ప్రజలు కూడా విస్తరించాలని చెప్పి ఆ ఒలీవ చెట్టు అక్కడ నాటారు. ఎందుకనగా జీవ గ్రంథములో అతి ప్రాముఖ్యమైనటువంటి చెట్టు ఒలీవ చెట్టు. ఎందుకనగా దేవుని యొక్క లేఖనములు బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో 32 చెట్లు ఉన్నాయి. మనుషులు ఏ విధముగా దేవుని సేవకు దేవుని పరిచర్యకు ఏ విధంగా వాడబడారో అలాగనే దేవుని సేవకు దేవుని యొక్క పరిచర్య కూడా చెట్లు కూడా వాడబడ్డారు. ప్రభులకు ప్రేమించి వాళ్ళారా, కొన్ని విషయాలు మీకు నేను క్లుప్తంగా తెలపరచాలని నేను ఆశపడుతున్నా. ఎందుకనగా ఈ ఒలీవ చెట్టులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటనగా, సృష్టి ప్రారంభించినప్పుడు ప్రతి జంతువుకు, నీటిలో ఉన్న వాటికి, భూమిపైన ఉన్న వాటికి, ఆకాశము పైన తిరిగే వాటికి దేవుడు ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాటికి అన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరు కూడా? ఓసారి తప్పదు కూడా దేవుడు కాదు. ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆదాము వాటికి పేర్లు పెట్టారు. అయితే ఈ ఒలీవ చెట్టుకు పేరు పెట్టింది ఎవరనగా, త్రిత్వము కలిగిన దేవుడు యెహోవా దేవుడు. యెహోవా నీకు పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండెదరు అని చలవిస్తున్నారు. ఎందుకనగా ఈ ఒలీవ చెట్టులో ఉన్నటువంటి గుణలక్షణాన్ని మనం చూసినట్లయితే ఫస్ట్ ఇది సౌందర్యానికి వస్తే నేను ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఎందుకనగా సమయం లేదు. దేవుని యొక్క లేఖనాలలో మరి అక్షరం చూడండి, ఆ మాటను మనం చదువుదాం. దేవుని యొక్క లేఖనాలలో 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. యాతో ఇశ్రాయేలులందరిలో అబ్షాలోము అంత సౌందర్యము కలిగిన వాడు ఎవరిలో?
లేదు. ఇస్రాయేల్ జనాంగం ఎంతమంది వస్తే 6 లక్షల మంది ఇస్రాయేలీలో. మరి మనం చూసినట్లయితే ఏ లోకమో రాయబడింది. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం గ్రంథంలో రూపవంతుడు, సుందరుడు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగని అక్కడ సుందరమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి రూపమును ఇవ్వాలని కోరుకుంటూ. అయితే ప్రభువులను ప్రవేశించాలా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. తాను దేవుడు చూసేది, ప్రభు చూసేది హృదయం. అందుకే అందము మోసకరమైనది, ప్రభు చూసేది హృదయం. అందుకే మత్తయి రాసిన సువార్తలో రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని రాజ్యానికి నల్లోడు, కర్రోడు, ఎర్రోడు, పుల్లోడు తేడా లేదు. అయితే దేవుని రాజ్యానికి కావలసింది ఏంటి? హృదయం. దేవుని రాజ్యానికి కావలసినది హృదయం. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శుద్ధి అనగా యెషయా గ్రంథంలో రాయబడింది, తన మురికిని చేతులతో కడుగుకొని తన హృదయాన్ని శుద్ధి చేసుకునే వాడు ధన్యుడు అని రాయబడింది. తన హృదయం శుద్ధి చేసుకొని తన చేతులతో ఆ యొక్క పాపాన్ని కడుక్కునేవాడు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అంటే శుద్ధి అనగా క్రీస్తు రక్తము చేత కడగబడాలి. తన పాపములను ఒప్పుకొని ఎవరైతే పశ్చాత్తపడి క్రీస్తు రక్తముతో శుద్ధి తన హృదయము తన పాపమును కడుక్కునేవాడు దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడు. రంగు లేదు, పుల్లపు లేదు, ఎరుపు లేదు, ఏమి లేదు. దేవుని రాజ్యానికి పోవాలంటే హృదయ శుద్ధి అవసరం. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఈనాటి కాలంలో మనం చూస్తే మరి మనస్సే పాలు మరి స్వామినాథం ఎదిగినాక పెళ్లి పెత్తనం పోవాలంటే అట్నే ఉంటే ఏమంటారు? మన స్వామినాథం వాళ్ళ అబ్బాయి ఒకసారి నేను పెళ్లి పెత్తనం తీసుకొని పోయినా, పాసరయ్య బాగున్నాడు, వాళ్ళ బామ్మర్ దేని చాలా తెల్లంగా ఉన్నాడు అన్నారు. నీవా కాదు. కనుక ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, దేవుని రాజ్యానికి కలర్ అవసరం లేదు, హృదయ శుద్ధి మాత్రమే అవసరం. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, అందుకే దేవుని యొక్క లేఖనాలను ఈ యొక్క స్వామినాథము కొన్ని విషయాలను క్లుప్తంగా సౌందర్యము కలిగిన వానిగా మనస్సే పాల్ కుమారుడు స్వామినాథము సౌందర్యము కలిగి ఎదగాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఒలివ చెట్టు సౌందర్యము కలిగినది అని వ్రాయబడింది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తే ఒలివ చెట్టు చక్కని సౌందర్యము కలిగిన చెట్టు అని మొదటి అధ్యాయం 3వ వచనం. గట్టిగా చదువునా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెదరు. రెండవదిగా వాడబారని చెట్టులో మంచి సౌందర్యము కలిగి ఎదుగుదలు మనస్సే పాలు. అలాగనే స్వామినాథం కూడా ఎదగాలను ఆశీర్వదించుకున్నాడు. ప్రభువును స్తుతిస్తారు, వాసును పొడిగించి ఇది మన దయాగిరి ఇచ్చినాం. అందుకే ఈ సంధానంలోని పాదంలో పొందడంలో చెల్లిస్తామని దేవుని తండ్రి ఉదయకాల సమయంలో నీ బిడల మధ్యలో ఈ సందర్భంలో నీ స్తుతించుటకు, నీ నామాన్ని కనపరచుటకు, నేర్చించుకున్నటకు నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తాను. దేవుని తండ్రి యవన కాలంలో నా తండ్రి నాకు తోడును దయచేసి, తర్వాత సంతానం దయచేసి, తర్వాత మన నా ప్రభావ నీ పిల్లలను చూసేదని దైవజనుడు చెప్పినట్లుగా ఈ వాక్య భాగంలో సెలవిచ్చినట్లుగా ఆశీర్వాదములు నా మీద నా కుటుంబం మీద ఉంచినందుకై నీకు వేలాది వేల వందనములు చెల్లిస్తా ఉన్నాను. దగ్గరికి తండ్రి అదేవిధంగా నా ప్రభువ ఇటువంటి స్థితిని నేను పొందలేని స్థితిలో ఉంటా. ఎందుకనగా నా ప్రభావ నానా విధములైన పరిస్థితుల వలన చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రేమించి కనికరించి బిడ్డలను కుమారునిచ్చి వారికి పిల్లలనిచ్చి తర్వాత నా ప్రభావ వారిని
నేను కనులారా చూచుటకు నా ప్రభు అటువంటి స్థితిలో కనులారా చూచుటకు యోగుని కాని పరిస్థితిలో ఉన్న నన్ను కూడా ప్రేమించి నా ఆయుస్సును పొడిగించి నా ప్రభు నన్ను బ్రతికించి ఈ దినమున సజీవ లెక్కలో ఉంచి సజీవుడైన దేవుని స్తుతించుటకు గణపరచుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు చెల్లిస్తాను. ఘనమైన తండ్రి, అదేవిధంగా ప్రభువా నా తల్లి మా తల్లి గారి పేరును కూడా మనం పెట్టుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు చెల్లిస్తాను. పితరులను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నీటి మందిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం తండ్రి యొక్క మందిరావరణంలో కూడా ఆయన ఉండి అదే మార్గంలో మమ్మల్ని నడిపించినాడు. తిరిగి మా పిల్లలను తిరిగి మా మనవరాలను కూడా ఇదే దర్శనంలో ఇదే సంఘంలో ఇదే మన ప్రభు పరిస్థితిలో మన అతన్ని నడిపించుటకు నువ్వు చూపించిన కృపను బట్టి వందనములు చెల్లిస్తావు. మనకి దేవుని దయను పెద్దల దయను పెరిగి పెద్దవాడు ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంతవరకు కాపాడినందుకే వందనములు స్తోత్రములు. ఇటువంటి మన ప్రభు జన్మదినములు మరి ఎన్నో చేసుకున్నట్టు కూడా నువ్వే దయ చూపించే దేవుడవని ఈ యొక్క వంశమును అభివృద్ధి చేసే దేవుడవని కూడా నమ్ముచు శిరస్సు వంచి వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు ఘనమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి కనపరిచి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనవని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. సంతానం స్తోత్రాలు. ఈ కృపను బట్టి వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఇంతవరకు కాపాడుతూ వచ్చిన బిడ్డను కూడా నేను యొక్క సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. బిడ్డను నేను దీవించి ఆశీర్వదించండి. నీకు ఎంత వందనాలు స్తోత్రాలు ప్రభా. అదే ఎన్నో ఈ యొక్క జన్మదినాలు కూడా చేసుకుని సాయం చేయమని కృపదయమని ప్రార్థించుకుంటూ ఉన్నాను తండ్రి. నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు. నీ కృప మాకు తోడుగా పొందనాలు తండ్రి. అయ్యా నేను ఇదిగా నా తండ్రి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి జనగర బట్టి నాలుగు స్తోత్రాలు. ఏసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అది వేడుకుంటా ఉన్నాను తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి ఇరువురిని ప్రేమించి కుమార్తెలను కుమారుని ఇచ్చినారు. మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి మరి పాలను బట్టి తన భార్యను వందనములు చెల్లిస్తున్నాం. వారి ఇరువురిని కూడా మీరు ప్రేమించి కుమారుని ఇచ్చినారు. వందనములు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా మీరు కాపాడి సంరక్షించి భద్రపరిచి మరో నూతన సంవత్సరముల బిడ్డను ప్రవేశపెట్టినారు. సంవత్సరమును దయాకిరీటముగా బిడ్డకు మీరు అనుగ్రహించినారు. అందుని బట్టి మిమ్మల్ని రాసిన ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. వందనములు చెల్లిస్తున్నాం. ఒలివ చెట్టు వలె బిడ్డ ఎదిగి ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండలాగున తల్లిదండ్రులు పెంచులాగున కావాల్సినటువంటి కృపను మీరు అనుగ్రహించవలసినదిగా నీ సన్నిధిలో ప్రార్థన చేయించుంటున్నాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలు కూడా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకోవడానికి కావాల్సినటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించవలసినదిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ దయగలిగిన కృపగలిగిన స్థాలకు నన్ను మమ్మల్ని అప్పగించుకొనొచ్చు వందనములు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకును నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన స్వామినాథమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. పెళ్లి జరిగిన జనము కనుక వారు మరి ప్రసాద్ కెజియా యాకోబు కవిత ముందుకు వస్తే విమల విమల గడిచిన దినములన్నిటిలో నేను వీరు ఎంతగానో మనం దీవించి ఆస్వాదించి వీరి గర్భఫలము ప్రభావం గ్రహించి ఇదిగో ప్రభా ఎంతగానో ఈ యొక్క మ్యారేజ్ దినంలో మరొకసారి ప్రభా మేము చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాం. నీ పరలోకపు వాక్యం ఉంది నేను ఇదిగో ప్రభా మరి మీ ఆశీర్వాదం నేను యేసు ప్రభు మన శిష్యులను చేతులెత్తి ప్రభావ మేము చేతులెత్తి ఆశీర్దిస్తుండగా పరలోకపు రానున్న దినాల జన్మదినాలన్నిటిలో నీ కృప, నీ దయ, నీ కనికరము వీరిపైన ఉంచి సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యమైన వారిని కనుగొని యేసు నామములో ప్రార్థించి మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా
వారిని మధ్యలో కూడా నీ కరుణను తోడుగా ఉంచి చక్కగా నడిపిస్తూ వచ్చినారు. మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరో సంవత్సరం వారి జీవితంలో మీరు అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. వారి యొక్క మ్యారేజ్ డే సందర్భంగా మా ప్రభావం మేమందరం కూడా మా ప్రభావ ఈ రీతిగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. బిడ్డలను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సంతానమును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసుల కుటుంబంలో దీవించము, ఆశీర్వదించము, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు ఉంచవలసినదిగా నేను ప్రార్థిస్తున్నాను. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అనుగ్రహించిన సంతానము కూడా దీవించము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచవలసినదిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ దయగలిగిన కృపగలిగిన స్థానంలో ప్రసాదాలను విజయకరం వారి సంతానము మూలకులు వారి ఎల్లప్పుడూ సదాకాలం యేసునామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday
బుడి బుడి అడుగుల బుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా. నీ అల్లరంతా కళ్ళారకంటూ నే మురిసిపోతూనే ఉంటా. ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట. నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట. ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి వవని. మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి. లాలా 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 ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ
ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా ఎదలో ఏమో గుబులే ఆడే కృష్ణ ఎదురై వచ్చి వేదన కనరా కృష్ణ ప్రాణం నీవే ప్రార్థన వినరా కృష్ణ మారమ్మ నీ దరికి రారా కృష్ణ వేణోది నా గుండెలోన గిలిగింతలెన్ను పెడతావు ఎలా వేణునాథ నా విన్నపాలు విని తరలి రార త్వరగా గరిగా 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 మగమా 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 సని రే సని రే సని రే సని రే సని కన్నా
చందమామ చూశావటో అచ్చు నీలాంటి మా బాబుని నేల అద్దాల నీ బింబమై పారాడుతుంటే చందమామ చూశావటో అచ్చు నీలాంటి మా బాబుని స్వామినాథన్ కుమారుడు తీట్ల భాస్కర్ కుమారుడు తీట్ల మనశపాల్ కుమారుడు తీట్ల స్వామినాథన్ పుట్టిన 1వ జన్మదిన సందర్భంగా ఒలిపేట గ్రామంలో గుండు పందెం నిర్వహించడమైనది. ఇందులో యువత అంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో ఈ గ్రామంలో గుండు పందానికి ప్రోత్సహించడం గాను తీట్ల స్వామినాథన్ కుటుంబం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గుండు పందెంలో మొదటి ప్రైజ్గా తీట్ల మనశపాలకు ఇవ్వడం జరిగినది. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా, ఓ అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే తందానే
చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళు ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువు
8 సార్లు ఎన్నికేస్తా 9వ సారి ఎన్నికేస్తా ఎవడైనా గెలిచినా తీసుకో 9 సార్లు ఇదో మెట్టు తీసుకో 9 సార్లు వేసినా 6,000 ఇచ్చా 6,000 ఇచ్చా దీని కోడి నేను నీ కోడి పిలుచుకో వాడి కోడి నీ కోడి పిలుచుకో మిట్టు 9 సార్లు ఎన్నికేసా ఎవరైనా నేను ఓడిపోయినా వేదమల్ల కట్టేచ్చా 9 మెట్టెట్లు దానికి ఆ మెట్టు పేరే నీ పాసులు మా బాబాయ్ గారికి రాని అది మా బాబాయ్ గారికి రాని ఇంటికి వస్తాండి మధ్యలో మధ్యలో నా విజయ నా యువతలు రానిచ్చి వీడియో తీపినా నువ్వు కాదులేరా నువ్వు కాదులేరా మేమిద్దరం బర్లే తీరాం చెక్క బొమ్మేసాం ఫస్ట్ సెకండ్ రూపాయి 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 హాయ్ ఫ్రెండ్స్ మేమిద్దరము గుండుతున్నాము ఈ గుండులో పందెం పొందుతాము చెక్క బొమ్మేసాము ఎవడు ముందు చెక్కైనా బొమ్మని వస్తే కదా నేను 9 సార్లు ఎనికేసాను 9 తెల్లగా ఉంది ఎందుకు అయ్యా 2 రన్నింగ్ అయితే ఇది ఎందుకు మళ్ళా ఇది ఆడ కాదు అది వాళ్ళ సపరేట్ మళ్ళా వేణుంటా పోదారు పేం పేం 4వ నెంబర్ 4వ నెంబర్ 4వ నెంబర్ సరే అన్న ఒకటి ఏంటి పగవా రే పగవా
పక్క పక్క పసవాలా ఎడా సైడ్ రా సైడ్ రా
అదే అంతా అవల్లో పోయి తీసుకోకూడదు. మామా దానికి స్థలము రాని ముందుకు రమ్మన్నా నేను ఆడ పెట్టుకోమను బండి
హలో భాస్కర్ బాయ్ బాయ్ చెప్పాను మధురంగా వెనకాపు చేయి వెనకాపు చేయి వెనకాపు భాస్కర్ ఇన్నాక ఎత్తాడు కదా ఓరి వారి ఇంకా వింటున్నావురా బాలు ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడున పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపులే రామ 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 వరసల్లే ఊరంత సుట్టాల ముల్లెన పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మగలు ఆడే ఆటలు అంత కోడళ్ళ కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు సాయబండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి తట్ట పుట్టలల్ల కూర తక్కులు సుట్ట బట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మావి పూత కాసినట్టే ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి
సుట్టాల ముల్లెన పల్లె దారంలో ఒదిగిన పూల దండలే రంగుల సిక్కిడి పల్లె తలకు పోసుకుంటే నా నేల తల్లే అలికి పూసుకుంటే ముక్కు సుక్కల్లే సత్తి ముట్టల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంగాల ఆలు మగలు ఆడే ఆటలు అంత ఘోరంగా కొట్లాటలు మగని తిప్పలే రచ్చబండ మీద ఆటలు సాయబండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి తట్ట పుట్టలల్ల కూర తక్కులు సుట్ట బట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు ఆమె పూట కాసినట్టే మనసులు రోజు గది సచ్చదాకా ఉంటే పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ, నాయాలి అమ్మగా తుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలా